మా బల్లో ఇవాళ ఏం చెప్పినారంటే కోతి చేసిన ఏకాదశి అంటే ఏమి? కోతి చేసిన ఏకాదశి అంటే ఒక ఊర్లో స్వామివారు ప్రవచనాలు చెబుతున్నాడంట. అలా స్వామివారు ప్రవచనాలు చెబుతూ ఉంటే అటు పక్కనే చెట్టు పైన ఒక కోతి కూర్చొని ప్రవచనాలు వింటూ ఉందంట. ఏమని చెప్తున్నాడంటే, ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ స్నానాలు చేసి పొద్దున్నే భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి స్వామివారిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండమని చెప్తూ ఉంటాడు. అది విన్న కోతి ఏం చేస్తుందంటే, ఆహా, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా అని గ్రహించి అప్పుడు కోతి నేను కూడా ఉపవాసం చేస్తే నాకు దేవుడు వరం ఇస్తాడు, అనుగ్రహిస్తాడా అని ఆలోచించి కోతి కూడా ఉపవాసం ఉండి దీక్షతో ఏకాదశి చేయాలని అనుకుంటుంది. అనుకున్నట్టే కోతి ఏకాదశి రోజున ఉపవాసంతో ఏకాదశి ప్రారంభిస్తుంది. ఉపవాసం ఉండి చెట్టు పైన కూర్చుంటుంది. ఆ చెట్టు పైన కూర్చొని బాగా నిష్టగా ఏకాదశి చేయాలని ఉపవాసంతో చెట్టు ఎక్కుతుంది. చెట్టు ఎక్కినప్పుడు ఏమనుకుంటుందంట, ఉపవాసంతో ఉన్నాను కదా, మనకు ఉపవాసం చేసి చేసి నీరసం వస్తే మనకు ఆహారం ఎవరు తెచ్చి పెడతారు, అందుకనే ముందుగానే ఆహారాన్ని తెచ్చుకొని దగ్గరలో పెట్టుకుందాము అని అనుకొని 2 అరటి పండ్లను తీసుకొని వచ్చి పక్కనే పెట్టుకుందంట. మళ్ళా తర్వాత ఏం ఆలోచించిందంట, నాకు నీరసం ఎక్కువై అరటిపండు ఒలుచుకునేంత శక్తి లేకపోతే అప్పుడు మనకు ఎవరు తీసిస్తారు తొక్క అని తొక్క తీసి రెడీ పెట్టుకుంటే నీరసం వచ్చిన తర్వాత డైరెక్ట్గా తినొచ్చు కదా అని అనుకుందంట. అలాగే తొక్క తీసి చేతిలో పట్టుకుందంట. చేతిలో పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏమని ఆలోచించింది, చేతిలో పట్టుకొని ఉంటే ఆ పక్కన ఈ పక్కన ఎవరైనా చూస్తే ఇది ఉపవాసం చేస్తుందా తింటుందా అని అనుకుంటారనేసి ఎవరికి తెలియకోకుండా అరటిపండుని తన చేతిలో నుంచి ఆ దవడకు ఈ దవడకు పెట్టుకుంటే ఎవరు చూడరు కదా అనేసి ఒలిచిన అరటిపండును ఆ దవడకు ఈ దవడకు పెట్టుకొని దీక్ష చేయాలని అనుకుంటుంది. కానీ అరటిపండు ఏం చేస్తుంది, ఆ పక్క ఈ పక్క దవడకు పెట్టుకున్నాక సర్రమని గొంతులో జారిపోయిందంట.